హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వంకాయ శనగపప్పు కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్. నేను చేసే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలి చిన్నగా. వంకాయలు వాటర్లో కట్ చేసి వేసుకోవాలి. పచ్చిశనగపప్పు నేను నైటే నానబెట్టాను. లేదు మార్నింగ్ తీసుకునేలా ఉంటే కొంచెం ఉడకపెట్టుకుని తీసుకుంటే బాగుంటుంది. కొంచెం ఆయిల్, మినపప్పు, ఆవాలు, జీలకర్ర పోపు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉల్లిపాయ తొందరగా ఉడకడం కోసం కొంచెం సాల్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, వంకాయ ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు నైటే నానబెట్టాను, అయితే ఇంకా ఉడకబెట్టక్కర్లేదు. లేదు మార్నింగ్ తీసుకునేలా ఉంటే మీరు కొంచెం ఉడకబెట్టి వేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం. కారం సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను ఆల్రెడీ ఫస్ట్ వేసాను ఆనియన్స్లో, అందుకని కొంచెం తగ్గించి వేసాను. మీరు చూసుకుని వేసుకోండి. కొంచెం వాటర్ తీసుకోవాలి ఇప్పుడు. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కర్రీ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. వంకాయ శనగపప్పు కర్రీ నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నేను ఎలా చేశానో మీకు ఏమనిపించింది నేను చేసిన ప్రాసెస్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.